ఢిల్లీ ముస్తాఫాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 6 అంతస్తుల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ భవనం 6 అంతస్తుల భవనం. అక్కడ మొత్తం చూడండి ఒకసారి. ఆ మార్గం అంతా కూడా శిథిలాలతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఉన్న వస్తువులను బయటికి తీసుకొస్తూ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలో పాల్గొన్నారు. ఆ 6 అంతస్తుల భవనంలో ఉంటున్న వాళ్ళ రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఆ భవనం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అర్ధరాత్రి ఆ భవనం కుప్పకూలుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాలు. శిథిలాల కింద నుంచి 4 మృతదేహాలను వెలికి తీశారు. చూడండి ఒకసారి. అర్ధరాత్రి సమయంలో ఆ భవనం కుప్పకూలుతున్న ఘటన. రాత్రి 2:39 సమయం అవుతుంది. ఆ శిథిలాలు ఆ స్ట్రీట్లో కమ్మేస్తున్న దృశ్యాలు, పొగ శిథిలాలతో ఆ స్ట్రీట్ అంతా కూడా కమ్మేసిన దృశ్యాలు చూడొచ్చు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ ప్రాంతం అంతా అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఆ భవనం 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ భవనంలో నిద్రిస్తున్న వాళ్ళంతా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. శిథిలాల కింద నుంచి ఇప్పటికీ 4 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరో 10 మందికి పైగా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులకు బిల్డింగ్ కూలిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఆ బిల్డింగ్ అప్పటికే బలహీనంగా ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆ భవనం, ఆ 6 అంతస్తుల భవనం మరింత బలహీనంగా మారిపోయిందని చెప్తున్నారు. అందుకే భారీ వర్షాలు, ఎదురుగాలులు వీస్తున్నప్పుడు బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉండొద్దు అని అధికారులు అందుకే చెబుతుంటుంటారు. నిన్న కూడా మనకి హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసినప్పుడు ఎవరు కూడా బలహీనమైన ఇంట్లో ఉండొద్దు అని చెప్పారు. గతంలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు బలహీనంగా ఉన్న ఇల్లు కుప్పకూలిపోయి కొంతమంది మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయిన ప్రదేశంలో ఈ క్షణం ఉన్న దృశ్యాలు అవి ఎక్కడ చూసినా కూడా హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు అక్కడ ఒక ఎత్తైన 6 అంతస్తుల భవనం ఉండేది. ఇప్పుడు అక్కడ శిథిలాలతో ఆ కూలిపోయిన భవన శిథిలాలు అక్కడ కనిపిస్తున్నాయి. వారి ఆర్తనాదాలు అక్కడ వినిపిస్తున్నాయి. రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడ సహాయక చర్యలో పాల్గొన్నారు. 4 మృతదేహాలను వెలికితీశారు. ఒకసారి స్పాట్లో ఏం జరుగుతుందో చూద్దాం.